త్రివిక్రమ్ కెరియర్ సాఫీగా సాగడం లేదు. ఒకటి ఊహిస్తే మరొకటి జరుగుతోంది. 2020 నుంచి ఇప్పటి వరకు 5 ఏళ్లలో తీసింది ఒక్క సినిమా. అల్లు అర్జున్తో పాన్ ఇండియాలోకి అడుగు పెడదామనుకుంటే ఇప్పట్లో వర్కౌట్ అయ్యేటట్టు లేదా? అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత త్రివిక్రమ్ సుడి రివర్స్ లో నడుస్తోంది. 150 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన అలవైకుంఠపురంలో నాన్ బాహుబలి రికార్డును క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ప్రకటిస్తే క్యాన్సిల్ అయింది. ఎందుకు రద్దయిందో తెలియరాలేదు. ఎన్టీఆర్ సినిమా ప్లేస్ లోకి మహేష్ వచ్చి గుంటూరు కారంలో నటించాడు. అదిగో ఇదిగో అంటూ ఆలస్యంగా షూటింగ్ మొదలైంది. స్టార్ట్ చేసిన తర్వాత ఆపేసి కథతో మార్పులు చేర్పులు చేశాడట. షూటింగ్ పూర్తి కాకుండానే బన్నీతో సినిమా ప్రకటించాడు గురూజీ. గుంటూరు కారం రిలీజ్ అయ్యి ఏడాది దాటినా ఇంతవరకు బన్నీతో సినిమా మొదలుపెట్టలేదు. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ కాంబో రిపీట్ కావడంతో అల్లు ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. అయితే సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేట్టు కనిపించడం లేదు. గురూజీ తనదైన స్టైల్లో ఈ మూవీని 6 నెలల్లో తీసేయడానికి వీల్లేదు. ఏడాది పాటు సెట్స్ పై ఉండాల్సిందేనట. మైథలాజికల్ థ్రిల్లర్ కావడంతో మరో ఏడాది పాటు విఎఫ్ఎక్స్ వర్క్స్ ఉంటాయని సమాచారం. సమ్మర్లో షూటింగ్ మొదలవుతుందని బన్నీవాసు చెప్పినా మధ్యలో అట్లీ సినిమా తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ మూవీ 2 ఏళ్లు పట్టేట్టు ఉండడంతో ఈలోగా మరో మూవీ చేయాలని బన్నీ డిసైడ్ కావడమే కాదు, అట్లీకి డేట్స్ కూడా ఇచ్చేశారట. మేలో షూటింగ్ స్టార్ట్ చేసి 2026 సమ్మర్ రిలీజ్ కి రెడీ చేస్తారని టాక్. ఈలోగా త్రివిక్రమ్ కూడా మరో మూవీ చేస్తారని తెలిసింది. త్రివిక్రమ్ మూవీ 2 ఏళ్లు పట్టేట్టు ఉండడంతో ఈలోగా మరో మూవీ చేయాలని బన్నీ డిసైడ్ కావడమే కాదు, అట్లీకి డేట్స్ ఇచ్చేశాడట. మేలో షూటింగ్ స్టార్ట్ చేసి 2026 సమ్మర్ రిలీజ్ కు రెడీ చేస్తారని టాక్. ఈలోగా త్రివిక్రమ్ కూడా మరో మూవీ చేస్తాడని తెలిసిందే. అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ మొదలవ్వాలంటే ఇంకో ఏడాది పడుతుంది. ఈలోగా మరో మూవీ చేద్దామంటే స్టార్ హీరోలు ఒక్కరూ ఖాళీగా లేరు. గురూజీ కెరీర్ అంతా పవన్ కళ్యాణ్, మహేష్, బన్నీ చుట్టూ తిరిగింది. తరుణ్ నువ్వేతో మెగాఫోన్ పట్టిన త్రివిక్రమ్ మధ్యలో నితిన్తో తీశాడు. ఆ ఇద్దరితో తప్ప మరో యంగ్ హీరోని డైరెక్ట్ చేయలేదు. మెగాఫోన్ పట్టాలంటే యంగ్ హీరోని డైరెక్ట్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. యంగ్ హీరోలు సైతం బిజీగానే ఉన్నారు. నాని, విజయ్ దేవరకొండ 2-3 సినిమాలు చేస్తున్నారు. నితిన్ రాబిన్ హుడ్ రిలీజ్ కు రెడీగా ఉంది. తమ్ముడు షూటింగ్ పూర్తిగా వచ్చింది. గురూజీ మరోసారి నితిన్ తో వర్క్ చేస్తాడేమో చూడాలి. మరి గురూజీ ముందున్న మరో ఆప్షన్ రామ్. స్రవంతి మూవీస్ అధినేత స్రవంతి రవికిషోర్ నిర్మించిన నువ్వు నేనుతో త్రివిక్రమ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావుతో మరో హిట్ అందుకున్నాడు. స్రవంతి రవికిషోర్ వారసుడు రామ్ తో గురూజీ సినిమా ఎప్పుడో చేయాల్సున్నా కుదరటం లేదు. మరి ఈ గ్యాప్ లో ఏమైనా చేస్తాడేమో చూడాలి మరి.